శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం దూగానపుట్టుగా గ్రామానికి చెందిన ఎంపల కృష్ణ తన భార్య జానకితో కలిసి మందస మండల కేంద్రంలో ఉన్న తన అల్లుడి ఇంటికి ఈ నెల 14వ తేదీన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా సోంపేట మండలం పాలవలస గ్రామ సమీప జాతీయ రహదారిపై గుర్తు తెలియని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తూ అడ్రస్ అడిగే సమయంలో జానకి మెడలో ఉన్న 42 గ్రాముల బంగారు ఆభరణాలు తెంచుకొని పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఇచ్చాపురం సర్కిల్ సిఐ మంగరాజు మంగళవారం మీడియాతో తెలిపారు. ఉదయం 11 గంటలకు కవిటి మండలం దూగనపుట్టుకు చెందిన ఎంపల జానకి అనే ఆవిడ తన భర్తతో కలిసి NH 16 గుండా కొర్లాం నుండి పాలవలస మధ్యలో వెళ్తుండగా ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి వచ్చి శ్రీకాకుళంకు దారి ఏదని చెప్పి అడిగి ఆ చెప్పే టైంలో ఈవిడ మెడలో ఉన్న 4 తులాల గొలుసును లాక్కుని వెళ్ళిపోయినట్లు మనకు అదే రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద ఎస్ఐ గారు టీము మొత్తం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడిన వారు ఒక సిల్వర్ కలర్ హెల్మెట్ పెట్టుకొని ఒడిశా వైపు వెళ్ళినట్టుగా, అంటే బరంపురం వైపు వెళ్ళినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నాం, వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నాం. అదేవిధంగా టీమ్స్ కూడా మనం ఫామ్ చేసి ఈ కెమెరాలు ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుందన్నమాట. అందులో భాగంగా ఈరోజు కొర్లాం జంక్షన్లోని ఎస్ఐ గారు వాళ్ళ టీము ఈ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చూస్తుండగా ఒక సిల్వర్ కలర్ హెల్మెట్తో ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వాళ్ళు పట్టుకోవడం అంటే వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పోలీసులు చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ మురళీ శెట్టి అని ఈయన పాత్రపురం విలేజ్, అలాగే రంజాన్ సాహు ఈయన కూడా పాత్రపురం విలేజ్. వీళ్ళిద్దరూ పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని. వీళ్ళిద్దరి దగ్గర కూడా ఏ రోజు 14వ తారీఖునే ఏదైతే మనకి దొంగతనం జరిగిందో అందులోనే 4 తులాల చైన్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగిందన్నమాట. ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో కలిసి ఇలాగా చైన్ స్నాచింగ్స్ ఒరిస్సా లిమిట్స్లో చేశారు. గొలంతల్లో 2 కేసులు ఉన్నాయి. అదేవిధంగా బరంపురం సదర్ పిఎస్లో కూడా ఒక కేసు ఉంది. ఒరిస్సా కేసులో వీళ్ళు అరెస్ట్ అయ్యి ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి జూలై 26 వరకు కూడా బరంపురం జైల్లో ఉండడం జరిగింది. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మన దగ్గర ఇది బార్బా పిఎస్ లిమిట్స్లో ఈ నేరం జరగడం జరిగింది. సో నేరం జరిగిన వెంటనే ఎస్ఐ గారు అండ్ టీము చాలా వేగంగా రెస్పాండ్ అయ్యి ఈ చైన్ స్నాచింగ్ పాల్పడిన వాళ్ళని పట్టుకోవడంలో చాలా ప్రతిభ కనపరిచారు. ఈ విషయం ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తే ఎవరైతే ఈ టీంని దీన్ని పట్టుకోవడంలో ఇచ్చేసారో ఎస్పీ గారు అందరినీ అభినందించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ఈ 2 వీలర్స్ మీద వెళ్తారో మహిళలు కానీ ఇంకెవరైనా సరే, ఇలాగ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల్ని మనల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు. ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో ఈ చైన్ స్నాచింగ్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు ఒంటరిగా కానీ ఎవరితో కలిసి చేసేటప్పుడు కానీ మీ యొక్క ఆభరణాలను భద్రంగా అంటే కప్పిపుచ్చుకునే విధంగా, అదేవిధంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని అడ్రస్ అడిగే నెపంతోనో ఇంకేదైనా అంటే వాటర్ కావాలనే ఉద్దేశంతో ఇంకేదైనా నెపంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఇలాంటి బంగారు ఆభరణాలు దొంగిలించే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. అలాంటి అనుమానంగా ఎవరైనా తిరిగినట్లయితే, అనుమాన వ్యక్తులు మీ దృష్టికి వచ్చినట్లయితే ఇమీడియట్గా పోలీసు వారికి తెలియజేయండి.